రియాక్ట్ డాట్ మెమో యూస్ చేసిన తర్వాత చైల్డ్ కాంపోనెంట్స్ రీరెండర్ అవ్వకుండా ఆపుతున్నాయి. అంటే పేరెంట్ కాంపోనెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి, పేరెంట్ కాంపోనెంట్ అప్డేట్ అయిన ప్రతిసారి పేరెంట్తో పాటు చైల్డ్ కూడా రీరెండర్ అవ్వకుండా ఆగుతుంది. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అయితే ఇక్కడ పొరపాటున మనం ఏదైనా ప్రాప్స్ని పంపించామనుకోండి, సపోజ్ నాట్ ఈవెన్ ఏ స్టేట్ వేరియబుల్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని పంపించాము. ఈ 100ని పంపించినప్పుడు ఎక్స్ ఓకే సంథింగ్ లైక్ p1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని పంపించాము అనుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్లో 100 వెళ్తుంది. సో వెళ్తున్నప్పుడు చైల్డ్ కాంపోనెంట్లో ఎక్స్ అనే వాల్యూ రిసీవ్ అవుతుంది. అయినంత మాత్రం చైల్డ్ కాంపోనెంట్ ఏమి రీరెండర్ అవ్వదు. పేరెంట్ చేంజ్ అయినా సరే చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అవ్వకుండా బాగానే ఆపుతుంది రియాక్ట్ డాట్ మెమో. ఎక్స్ లోపల మనము స్ట్రింగ్ పెట్టినా కూడా పర్లేదు, దట్ ఈజ్ ఆల్సో ఓకే. అప్పుడు కూడా చైల్డ్ కాంపోనెంట్ ఏం రీరెండర్ అవ్వకుండా బాగానే ఆగుతుంది. కానీ ఎప్పుడైతే జస్ట్ ఒక చిన్న చేంజ్ చూడండి, 10, 20 ఒక అరేని కనుక నేను పాస్ చేశాను అనుకోండి, అప్పుడు పేరెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి చైల్డ్ కూడా రీరెండర్ అయిపోతుంది. ఉత్తపుణ్యానికే అసలు చైల్డ్కి నువ్వు పాస్ చేసిన డేటాలో ఏం మార్పు లేదు. ఇంతకుముందు 1020 పాస్ చేసావు, ఇప్పుడు కూడా 1020 పాస్ చేసావు, అయినా సరే చైల్డ్ కాంపోనెంట్ మాత్రం రీరెండర్ అయిపోతుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలాగా ఆపడం? హౌ ఈస్ దిస్ పాసిబుల్? అసలు ఎందుకు అవుతుంది అని అంటే ఫస్ట్ ఎందుకు అవుతుంది అనే రీజన్ ముందు తెలుసుకోండి. రీజన్ ఈజ్ వెరీ సింపుల్. రియాక్ట్ డాట్ మెమో అనే కాంపోనెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇంతకుముందు వచ్చిన వాల్యూని, అంటే ఇంతకుముందు పాస్ అయిన వాల్యూ ఇప్పుడు ఫ్రెష్గా పాస్ అవుతున్న వాల్యూ, అంటే రెండర్ కాకముందు సపోజ్ ఎక్స్లో 100 ఉందనుకోండి, రెండోసారి రెండర్ అవుతున్నప్పుడు కూడా ఏదైతే ఈ ఎక్స్ వాల్యూ ఉందో ఈ రెండింటిని కంపేర్ చేసుకో, రెండు సేమ్ కాబట్టి ఓకే పర్లేదు నువ్వు రెండర్ అవ్వకు అని చెప్తుంది. బట్ ఎప్పుడైతే అరే ఉందో, ఇంతకుముందు ఏదైతే అరే ఉందో అది యాక్చువల్గా ఏంటంటే అరే యాజ్ అ వాల్యూగా కాకుండా రిఫరెన్స్గా వస్తుంది. సో నో టూ అరేస్ ఆర్ ఈక్వల్, అది జావా స్క్రిప్ట్లో రూల్. సో ఏ రెండు అరేస్ ఈక్వల్ కాదు, ఏ రెండు ఆబ్జెక్ట్స్ ఈక్వల్ కాదు. కాబట్టి పేరెంట్ నుంచి అరే వచ్చినప్పుడు ఇంతకుముందు ఎక్స్ రెఫరెన్స్ అరే వేరు, ఇప్పుడున్న రెఫరెన్స్ అరే వేరు, కాబట్టి మనకి రీరెండర్ అయిపోతుంది. దీన్ని తగ్గించాలి అని అంటే రియాక్ట్లో మనకి యూజ్ మెమో అని చెప్పేసి ఒక హుక్ ఉంది. ఆ యూజ్ మెమోలో మనం ఒక సింటాక్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా రాస్తున్నాను, 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు కదా. సో ఈ యూజ్ మెమోలో నుంచి కనుక మనం రిటర్న్ చేసేసాం అనుకోండి, మనకి మళ్ళీ ఈ రీరెండర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అనమాట మనం. సో ఇప్పుడు చూస్తే పేరెంట్ చేంజ్ అయినా సరే చైల్డ్ కాంపోనెంట్ చేంజ్ అవ్వకుండా రీరెండర్ అవ్వకుండా ఆగుతుంది. సో రియాక్ట్ డాట్ మెమో ఈజ్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. దాన్ని మీరు ఈ రకంగా యూస్ చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో. నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్తో ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.